నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని 175 సీట్లకు 175 సీట్లు గెలిపి మన టార్గెట్ అన్న సీఎం జగన్. జరగబోయే యుద్ధంలో గెలుపు మనదేనని ధీమా. టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా అందరినీ ఓడించాలని పిలుపు. పీలేరు జనగర్జన రాష్ట్రమంతా వినిపించాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం సమీపించిందని వ్యాఖ్య. ఇలాంటి జలగ మనకెందుకు అంటూ విమర్శ. సీఎం జగన్ పై మరొకసారి మండిపడ్డ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించిన షర్మిల, వైఎస్ కట్టిన ప్రాజెక్టు మెయింటెనెన్స్ కూడా చేయని మీరు వైఎస్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్న. ముఖ్యమంత్రి జగన్ పై పలు విమర్శలు గుప్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. గిరిజన గ్రామాల నుంచి గర్భిణీల్ని, అనారోగ్య బాధితుల్ని ఆసుపత్రులకు తరలించారంటే డోలీలో తీసుకువెళ్లాల్సి వస్తుందని ఆవేదన. సమగ్ర వైద్య సదుపాయాలు, విద్యుత్, త్రాగునీరు, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్. రాష్ట్రంలోని 175 సీట్లకు 175 సీట్లు గెలిపే మన టార్గెట్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. భీమిలిలో నిర్వహించిన సిద్ధం సభలో జగన్ మాట్లాడారు. ఈ యుద్ధంలో గెలుపు మనదేనని అన్నారు. భీమిలిలో అటు సముద్రం, ఇటు జనసంద్రం కనిపిస్తుందని అన్నారు. మనం చేసే మంచి పనులే మనల్ని గెలిపిస్తాయని తెలిపారు. ఈ అర్జునుడికి తోడు దేవుడితో పాటు ప్రజలు ఉన్నారని అన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని తెలిపారు. చంద్రబాబుతో సహా అందరినీ ఓడించాలని అన్నారు. ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం సమీపించిందని, వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని, అందులో గెలిచేది టీడీపీ జనసేన కూటమినని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఎన్నికల తర్వాత వైసీపీ చరిత్ర ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదిలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పీలేరు జనగర్జన రాష్ట్రమంతా ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు. ఇవాళ భీమిలిలో సీఎం జగన్ సిద్ధం సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. ఎన్నికలు వస్తేనే జగన్ ప్రజల్లోకొస్తారని విమర్శించారు. మద్య నిషేధంపై మాట తప్పిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. అబద్దాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని, 10 రూపాయలిచ్చి 100 రూపాయలు దోచుకోవటమే ఆయన విధానమని వివరించారు. ఇలాంటి జలగ మనకెందుకు? మరొకసారి చెబుతున్నాం, వైనాట్ పులివెందల అంటూ చంద్రబాబు సమరోత్సాహం ప్రకటించారు. జగన్ కు అభ్యర్థులు దొరకటం లేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ కసినంతా జగన్ పై చూపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత వైసీపీ చరిత్ర ముగిసిపోతుందని అన్నారు. ఏం తింటాడో నాకు తెలియదు. అన్నం తింటున్నాడా లేదు. ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు. అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు పుంగనూరులో ఈసారి గెలుస్తాడా? గెలిపిస్తారా? నేను అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు రాజకీయానికి అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల. కుప్పానికి వెళ్ళాడు, కుప్పంలో గెలుస్తాడంట. నేను చెప్తున్నా, పుంగనూరులోని నీ రంగు మారింది. పుంగనూరులో గెలిసే పార్టీ తెలుగుదేశం పార్టీ. నా దయాదాక్షిణ్యాల వల్ల గెలిచావు గాని ఇప్పుడు చూపిస్తా నా తడాకా ఏంటో. నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తామని మరో. అధికార వైసీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం వైసీపీ ప్రభుత్వం ఏడాదికి కనీసం ₹1 కోటి కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ కూడా చేయని మీరు వైఎస్ వారసుడు ఎలా అవుతారని ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లం రాజు, గిడుగు రుద్రరాజు తదితర నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో షర్మిల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
750 కోట్లు పెట్టి వైఎస్ఆర్ గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం వైసీపీ ప్రభుత్వం ఏడాదికి కనీసం ₹1 కోటి కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు, 12 మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు గుండ్లకమ్మ అని షర్మిల చెప్పారు. 16 నెలల క్రితం ఒక గేటు, 3 నెలల క్రితం మరొక గేటు కొట్టుకుపోయాయని అన్నారు. మెయింటెనెన్స్ లేకపోవటం వల్లే గేట్లు కొట్టుకుపోతున్నాయని చెప్పారు. 5 సంవత్సరాల నుంచి సరిగ్గా మెయింటెనెన్స్ చేసి ఉంటే గేట్లు కొట్టుకుపోయేవి కాదని చెప్పారు. జలయజ్ఞంలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్ఆర్ నిర్మించారని, ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ కూడా చేయని మీరు వైఎస్ వారసులా ఎలా అవుతారు? ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గేట్లు కొట్టుకుపోవటం వల్ల 2 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఖాళీ కావడంతో నీళ్లు లేక ఆయకట్టు రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాజశేఖర రెడ్డి ఆశయాలను నిలబెడుతున్నానని జగనన్న అంటున్నారని, ఇదేనా ఆశయాలను నిలబెట్టడమని విమర్శించారు. 5 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈ రోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు. జగనన్న గారు గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు. కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో 2 కోట్లో 4 కోట్లో రిలీజ్ చేసిన ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు 700 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధిగా జలయజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నది. ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు తాగునీరు కూడా ఇస్తున్నది. మీ పుణ్యమా అని ఈరోజు ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు. ఈరోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్లు రావటం లేదు. ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్లు ఇస్తామన్నారు ఒంగోలు పట్టణానికి. ఒక రోజు ఇచ్చింది లేదు. ఈరోజు కనీసం 2-3 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు. తాగడానికి, నేను చెప్తున్నది తాగే నీళ్లు, మంచి నీళ్ల కోసం కూడా ఇక్కట్లు పడుతున్నారు. మరి ఈ పాపం అంతా వైసీపీది కాదా? గిరిజన గ్రామాల నుంచి గర్భిణీల్ని, అనారోగ్య బాధితుల్ని ఆసుపత్రులకు తరలించాలంటే డోలీలో తీసుకువెళ్లటమేనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధించిన అభివృద్ధి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని గిరిజన గ్రామాల ప్రజల సౌకర్యార్థం రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. సమగ్ర వైద్య సదుపాయాలు, విద్యుత్, త్రాగునీరు, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంబులెన్స్లు అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కుక్కునూరు మండలం జిన్నెలగూడెం అనే వలస గిరిజన గ్రామంలో ప్రసవ వేదనతో అల్లాడుతున్న కోరంకోసి అనే గర్భిణిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక 4 కిలోమీటర్లు డోలీలో మోసుకు వెళ్లాల్సి రావడం కడు విచారకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. సాక్షాత్తు 75వ గణతంత్ర దినోత్సవం రోజున ఈ ఘటన జరగటం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని చెప్పారు. రహదారులు లేకపోవటం, సకాలంలో వైద్యం అందకపోవటం వలన ఇటీవల విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదాల గంగులు తన భార్య 6 నెలల కుమారుణ్ణి కోల్పోవటం, కనీసం మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ కూడా లేకపోవటం రాష్ట్ర ప్రభుత్వ తిరోగమన విధానాలకు పరాకాష్ట అని అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగంతో సహా అన్ని రంగాలు నిర్వీర్యమైపోవటానికి ఇవే ఉదాహరణలని అన్నారు. ఏపీలో ఎంతో అభివృద్ధి జరిగిపోతుందంటూ ఊదర కొడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులకు వెళ్లాలంటే డోలీలు కట్టడమేనా అభివృద్ధి అంటే అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య, నిరంకుశ విధానాలకు తార్కాణమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదవాళ్ల ప్రభుత్వము, పేదవాళ్ల కోసం పోరాటం చేస్తున్నాను, పేదవాళ్ళకు బ్రహ్మాండంగా చేశానని చెప్తా ఉన్నారు. మరి నీ బ్రహ్మాండంగా నువ్వేం చేశావో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కుక్కునూరు మండలము జిన్నెలగూడెంలో ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్ తీసుకొని పోవాలంటే వాళ్ళు డోలీలో తీసుకుపోయే పరిస్థితి. కనీసం వాళ్ళకి ఎలాంటి వాహనం కూడా లేదు, రహదారి లేదు. అదేవిధంగా ఇటీవలనే మన విజయనగరం జిల్లాలో అక్కడ కూడా చిట్టెంపాడులో ఒక పాపం చనిపోతే వాళ్ళ శవాన్ని తీసుకోవడానికి అంబులెన్స్లు లేవు, లేదా వెహికల్స్ లేవు. చివరికి ఒక మోటార్ సైకిల్ పైన శవాన్ని తీసుకొని వాళ్ళిద్దరు కూర్చొని శవాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని పోయారంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంది అని అడుగుతారు.
పనికి మానే ప్రభుత్వం. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి గ్రామాలకు రోడ్లు వేయలేకపోతూ ఉన్నారు, వారికి కమ్యూనికేషన్ సౌకర్యం కల్పించడంలో, వైద్య సౌకర్యం కల్పించడంలో. పైగా ముఖ్యమంత్రి గారేమో బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. విద్యకు వైద్యకు బ్రహ్మాండంగా నిధులు కేటాయించాము, అసలు అందరినీ మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్తా ఉన్నాను. నీ ఆదర్శం ఏమిటి? వారు చనిపోతే శవాలను మోటార్ సైకిల్ మీద తీసుకోవడము, లేకపోతే ఒక గర్భిణీ స్త్రీకి ఆసుపత్రి తీసుకొని పోవాలంటే డోలీలో మోసుకుపోవడము. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, కనీసం ఇప్పటికైనా ఆ వర్గాలపైన దృష్టి సారించాలి. నువ్వు ఆ వర్గాల ఓట్లు పొందావు, అధికారం లేకొచ్చావు, ఆ సీట్లన్నీ మావే అంటావు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రముఖ లక్కీరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ 2వ సంవత్సరం చదువుతున్న రోహిణి అనే విద్యార్థిని ఉరివేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థుల సమాచారం మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థిని మృతిపై ఏసీపీ ఎం రమేష్ వివరణ ఇచ్చారు. కళాశాల హాస్టల్ సెల్లార్లో ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. విద్యార్థిని ఆత్మహత్య తెలుసుకున్న కళాశాల యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించింది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియటం లేదని చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అవన్నీ మీరు పట్టించుకోవాలి. వార్డెన్గా మీరు చూడాలి. ఎవరో సమాధానం చెప్పారు, చెప్పండి. ఏం జరిగింది తెలియాలి మనకి. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధిని బోండా ఉమ పూర్తిగా విస్మరించారని మాజీ మంత్రి విమర్శించారు. బోండా ఉమాకి ఎందుకు ఓటేయాలని ప్రజలే ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా రావని బోండా ఉమాకి అర్థమైందని ఎద్దేవా చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శనివారం నాడు నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 25వ డివిజన్ చుట్టుగుంట తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ బంక శకుంతలదేవి భాస్కర్తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో ప్రజల నుంచి అపూర్వమైన స్వాగతం లభిస్తుందని తెలిపారు. జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు మాకు వస్తున్నాయని, మళ్లీ జగన్నే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బోండా ఉమాకి ఎందుకు ఓటేయాలని ప్రజలే ప్రశ్నిస్తున్నారని అన్నారు. భూ కబ్జాలు, అక్రమ దందాలు, బైకు రేసింగ్లు చేసినందుక బోండా ఉమాకి ఓటేయాలని ప్రజలు అంటున్నారని ఆయన అన్నారు. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. ఇంట్లో ఉన్న బోండా ఉమాను రోడ్డు మీదకు తీసుకువచ్చింది నేనే అని తెలిపారు. బోండా ఉమాకి భయం పట్టి ఓటు కోసం రోడ్డు మీద తిరుగుతున్నాడని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విజయ ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా, సెంట్రల్ నియోజకవర్గం కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 5వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. స్థానిక కార్పొరేటర్ గారు బంకా శకుంతల గారు, భాస్కర్ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు, మా డిప్యూటీ మేయర్ గారు శ్రీశైలజారెడ్డి గారు, శ్రీశైలజారెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు, ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు చాలామంది ఈ యొక్క పర్యటన రావడం జరిగింది. 7వ రోజు వాస్తవంగా నాకు 7 రోజుల నుంచి కొన్ని వందల ఇళ్ళు నేను గడపలు టచ్ చేసి ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారే రావాలని చెప్పని. నేను అడక్కముందే వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంటే పార్టీ యొక్క మా ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ఎలా ఉందంటే పేద ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పని ఈరోజు వాళ్ళందరూ మమ్మల్ని దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కొంతమంది అయితే మీరు మా ఇంటికి రావాల్సిన లేదు, మేము వేసేది జగనన్నకే, మేము జగనన్న అభిమానులు అని చెప్పని ఎంతోమంది చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ డివిజన్లో కూడా చాలా చక్కటి అభివృద్ధి అయితే జరగడం బిగిన్ చేసింది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమ ఈ డివిజన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడనేది ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న డివిజన్ రోడ్ల అభివృద్ధి కానివ్వండి,
డ్రైనేజీలు కానివ్వండి, ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఆల్రెడీ వర్క్లు ఆన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా అడ్రస్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన విధంగా షెట్లు కోర్టులు అనండి, ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని అభివృద్ధి చేసి అక్కడున్న కమ్యూనిటీస్కి ద్వారా దాన్ని డెవలప్ చేయించడం కానివ్వండి, ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకెళ్తాం. కాబట్టి మళ్ళీ మాకు ఓటు అడిగే హక్కు ఉందని చెప్పిన ఓటు అడిగేస్తారు నమ్మకం కూడా మాకు ఉంది. ఓటు వేసే నమ్మకం మాకుంది. కానీ బోండా మాకు ఓటు ఎందుకు వేయాలండి? ఇక్కడ స్థలాలు చూసి కబ్జా చేసినందుకు, వాళ్ళ కొడుకులేమో బైక్ రేసులు వేసుకొని వాళ్ళ స్నేహితులు ప్రాణాలు తీస్తున్నందుక వీళ్ళకి ఓట్లు వేయాలా? 5 ఏళ్లలో ఏం చేశారండి? కాకపోతే ఒకటి మాత్రం చేశాను, నేను బాగుండమని కూడా మీరు రోడ్డు మీద తీసుకొచ్చి ఇప్పుడు గారు బంకా శకుంతల గారి ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్క గుమ్మం కూడా టచ్ చేసాం. ప్రతి ఒక్క గుమ్మంలో కూడా జగనన్న ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అందుతున్నాయి, మాకు ఎక్కడా కూడా ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. ఇది కాదా గవర్నమెంట్ మీద ఉన్నటువంటి అభివృద్ధి చేసిన దాని మీదే ప్రజలందరూ కూడా ఇవాళ గ్రీవియన్స్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో గడప గడప చేశాము, లేకపోతే డివిజన్ వైజ్గా అభివృద్ధులు కావచ్చు, లేదా నియోజకవర్గంలో అభివృద్ధి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్గా వాళ్ళకు అందించేటువంటి వెసులుబాటు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే డివిజన్ అభివృద్ధి అంటే ఇంకా చెప్పనవసరం లేదు. గత తెలుగుదేశం అధికారులుగా తెలుగుదేశం పాలకులకు ఎక్కడైతే కార్పొరేటర్లు ఉన్నటువంటి ఏరియానే పట్టించుకున్నారు. అంటే గెలవనటువంటి ఏరియాల్లో కార్పొరేటర్లు వీళ్ళ ప్రజలు అవసరం లేదు, వాళ్ళకి అభివృద్ధి చేయాలనేటువంటి ఇది కూడా లేదు. దానిలో భాగంగానే ఎవరైతే మొన్న 2019 ఎలక్షన్లో కార్పొరేటర్ల అభ్యర్థిగా ఎవరైతే మేమందరం ఉన్నామో, మరి దానికి ఇవాళ బంకా శకుంతల గారి డివిజన్లో చాలా అభివృద్ధి జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు కూడా ఇచ్చాం. పెద్ద ఎత్తున పరిపాలన చేస్తూ ఉంటే, ఎందుకంటే తెలుగుదేశం నాయకులకు పరిపాలన అంటే ఏంటో తెలియదు, ప్రజలకు మంచి చేయాలనేటువంటి విషయం తెలియదు. ఇవన్నీ తెలియకపోగా మరి ఎట్లా మాట్లాడుతున్నారంటే ఆరోగ్యశ్రీ సేవల గురించి నిజంగా నీచ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా అవన్నీ కూడా మానుకోవాలని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆరోగ్యశ్రీ మీరు ఎన్ని ఇచ్చారండి? మీరు ఆరోగ్యశ్రీ ద్వారా మీరు ఎంతమందికి న్యాయం చేశారు చెప్పాలని తెలుగుదేశం నాయకులు నేను కోరుతా ఉన్నా. సుమారుగా 1150 హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఆరోగ్యశ్రీ ఏదైతే జగనన్న సురక్ష ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్నా క్యాంటీన్లతో పాటు ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశారని టీడీపీ జనసేన నేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రిని తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీలు కలిసికట్టుగా ఉండి 175 నియోజకవర్గాల్లో చంద్రబాబుని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో భవానీపురంలో ఈద్గా గ్రౌండ్ షాదీఖానాలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ మందుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని శివనాథ్ మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుంచి నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపుల్లో భాగంగా ఈరోజు భవానీపురంలోని ఈద్గా గ్రౌండ్ నందు కేశినేని ఫౌండేషన్ మరియు జనసేన టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఇరు పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజలకు సేవ చేయటమే వారి యొక్క ముఖ్య ఉద్దేశమని, దానిలో భాగంగానే తాము మెడికల్ క్యాంపు గాని అన్నా క్యాంటీన్లను కానీ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. నందమూరి కుటుంబం కానీ నారావారి కుటుంబం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ మీద పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి దగ్గరుండి పోరాడారని, అలాగే ఏ కొండూరులోని కిడ్నీ బాధితుల గురించి పోరాడారని, పవన్ కళ్యాణ్ని రావాలని తాము కోరటం జరిగిందని చెప్పారు. అలాగే రాబోయే 3 నెలల్లో ప్రజాప్రభుత్వం రాబోతుందని, ఈ రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోవటానికి రోజులు దగ్గర పడ్డాయని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంత వాసులకి వైద్య సదుపాయాలు సరిగ్గా అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టి పేద సామాన్య ప్రజలందరికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అండగా ఉంటున్నారని అన్నారు. అదేవిధంగా గతంలో కేశినేని నాని ఏ విధంగా విభజించి పాలించారో అటువంటిది లేకుండా చిన్ని ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై వచ్చి వైసీపీ పార్టీని ఓడించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. జనసేన పశ్చిమ ఇన్ఛార్జు పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమివేయటానికి
జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారని, అందుకే ఆయన తాడేపల్లి ప్యాలెస్కి తాళం వేసి లోటస్ పాండ్కి వెళ్లిపోవటానికి సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. ఆయన 2 రోజుల కిందట ఇంటర్వ్యూలో కూడా ఈ సమయానికి గద్దె దిగిపోవాలన్నా దిగిపోవటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారని పోతిన మహేష్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి దిగిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ సభలు సమావేశాలు పెట్టడం ఎందుకని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజా వ్యతిరేకతను చూసి తన ఓటమిని ఒప్పుకోవడానికి ప్రజా వ్యతిరేకత ఏంటో జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే అర్థమైందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం 150కి పైగా సీట్లు గెలుస్తుందని, అదేవిధంగా ఎంపీ స్థానాలు కూడా 25 స్థానాలు గెలిచి ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు. మేము నిర్వహించే మెడికల్ క్యాంపుల్లో భాగంగా ఇవాళ భవానీపురంలో కేశినేని ఫౌండేషన్, అంతేకాకుండా తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ మరొక మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించాం. ఈ మెడికల్ క్యాంపుకి ఆదరణ చూస్తుంటే ఇప్పుడే ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్కి ఎంతో పెద్ద క్యూలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు 7,000 మంది ఈ మెడికల్ క్యాంప్ సదుపాయం యూటిలైజ్ చేసుకునేటట్టు ఉన్నారు. ఇవాళ ఈ మెడికల్ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం మా 2 అధినేతలు కూడా ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రజలకి సేవ చేయటమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. వారు నిరంతరం ప్రజల్లో ఉండి, అధికారం లేని పక్షంలో కూడా అది ప్రజల్లోనే ఉండి వారికి సేవ చేయటం, అంతేకాకుండా ప్రజలు బాగోగులు చేయటం, అదే మా కార్యకర్తలకు వారు ఉద్బోధించేది. దానిలో భాగంగానే మేము మెడికల్ క్యాంపులు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ ఇటువంటి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ముందుగా మా నాయకుల్ని చూసి మేము వాళ్ళ నడకల్లో నడుస్తున్నాం. మీరు చూస్తే నందమూరి కుటుంబం కానీ, నారావారి కుటుంబం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ రన్ అవుతుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ మీద పాఠశాలలు రన్ అవుతున్నాయి. అంతేకాకుండా ఎక్కడ ప్రకృతి విపత్తున్నా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు ఎన్నో వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య కోసం దగ్గరుండి పోరాడారు. అట్లాగే మేము కూడా ఆయన్ని ఏ కొండూరులో కిడ్నీ బాధితులు పోరాటానికి మీరు రావాలని మేము కోరటం జరిగింది. కాబట్టి మేమందరం నాయకులం, కార్యకర్తలం అందరం కూడా ప్రతినిత్యం ఈ సేవా కార్యక్రమాలే కాకుండా ప్రజల సమస్యలను తెలుసుకుని మా నాయకుల వద్దకు తీసుకెళ్ళి రేపు రాబోయే 3 నెలల్లో ప్రజాప్రభుత్వం రాబోతుంది. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు పట్టిన పీడ విరగడబోతుంది. ఇవాళ చూస్తే ఆరోగ్యశ్రీ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఇక్కడ మనం అందరం చూసాం, పశ్చిమ నియోజకవర్గంలో ఆరోగ్యం నిమిత్తం చాలామంది కొండ ప్రాంతంలో నివాసులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఆరోగ్య చికిత్స చేయించుకోవడానికి సౌకర్యం లేని పరిస్థితి మనం గత 30-40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో ఇక్కడ శివనాథ్ గారు ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టి, వైద్య శిబిరం పెట్టి, ప్రజలందరూ కూడా మేము ఉన్నాము అని చెప్పి సేవా కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా దగ్గర అవడానికి మనం అందరూ చేస్తున్న కృషి, ఇది కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రజల పక్షాల నుంచొని ప్రజలకి సేవకులాగా మనం అందరం ఉండాలని చెప్పి దానికి ఒక నిదర్శనం తెలియజేస్తూ ఉన్నాం. ఇంకో విషయం మనం మాట్లాడాలి. ఈరోజు కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గతంలో ఏ రకంగా అయితే నాని గారు విభజించి పాలించారో అలాంటి పరిస్థితి లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా, అలాగే జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఏకతాటి మీద వచ్చి ఉమ్మడిగా మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిటానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొక్కసారి అది అంతా సాధ్యమైందంటే కేశినేని శివనాథ్ గారు ఆయన యొక్క నాయకత్వంలో, ఆయన నేతృత్వంలో మనమందరం ముందుకు నడుస్తున్నామని చెప్పి, అదేవిధంగా నారా లోకేష్ గారి సూచనల మేరకు తప్పనిసరిగా ఈ సీటు మాత్రం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకు మనం తప్పనిసరిగా గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వలన పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అడ్డా అని ఆయన తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో 128వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ పాల్గొని గడప గడపకి వెళ్లి ప్రజలను కలవటం జరిగింది. ఈ మేరకు స్థానిక సమస్యల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి స్థానికేతర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల పశ్చిమ నియోజకవర్గంలో విశేష స్పందన లభిస్తుందని చెప్పారు.
పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అడ్డా అని, పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ చలపతిరావు, చైతన్యరెడ్డి, ఆంజనేయరెడ్డి, నరేంద్ర, స్టేట్ డిజైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొటారి, ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ జానాబ్, గౌస్ మొయిద్దీన్, స్టేట్ మైనార్టీ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్, షేక్ ఇసాక్, జీఎంసీ బాషా కుమారులు, గాలిబ్ షాహీద్ దర్గా కమిటీ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్ 128 సచివాలయం పరిధిలో మొత్తం ఈ యొక్క గడప గడప కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అశేష స్పందనతో ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా మేము గెలిపించుకుంటాం, జగనన్న ప్రభుత్వమే మాకు కావాలి, మాకు సంక్షేమ పథకాలన్నీ అందాలంటే మాకు జగనన్నే ఉండాలయ్యా అని చెప్పి నేను చెప్పడం కాదు, ప్రజలతో వస్తున్న మాట ఇది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం అయ్యా అని చెప్పేసి వాళ్లే ముందుకు వచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం పశ్చిమ నియోజకవర్గంలో. అలాగే ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. విజయవాడ 3 నియోజకవర్గాలు కూడా తప్పకుండా కైవసం చేసుకుంటాం. అలాగే ఎంపీ కేసినేని నాని గారిని కూడా మేము గెలిపించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అడ్డా. తప్పకుండా ఇక్కడ ప్రజల ఆశీస్సులు మాకుంటాయి, మేమే గెలుస్తాం, మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ జై జగన్. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆసిఫ్ గారి యొక్క నాయకత్వంలో 41 డివిజన్ 128వ సచివ పరిధిలో ఈరోజు గడప తిరుగుతున్నాము. ప్రజలలో అశేష స్పందన. ప్రతి ఒక్కరూ మాకు మళ్ళా జగనే కావాలి, వారి యొక్క పథకాలు సంక్షేమాలు మాకు అందరూ అందుతున్నాయి, ఇంటి వద్దనే వాలంటీర్లు తీసుకొచ్చి మా చక్కగా పొద్దున్నే లేవి ఇస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మేము ఎప్పుడు చూడలేదు. గత ప్రభుత్వంలో మాకు పెన్షన్ కావాలంటే ఏ రోజు అక్కడో వెళ్ళి దూరంగా లైన్లలో నుంచి ఎండల్లో వనల్లో తడిచి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చక్కగా ఇంటికి తీసుకొస్తున్నారు, రేషన్ కూడా ఇంటికి వచ్చి తీసుకొస్తున్నారు. అలాగే పిల్లల అమ్మఒడి కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, అనేక పథకాలు మాకు అందుతున్నాయి. మేము రాబోయే కాలంలో 20లలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మన ఆసిఫ్ గారికి విజయ పదవులు నడిపించి తనకి గిఫ్ట్గా పశ్చిమ నియోజకవర్గం 3వ ముచ్చటగా మళ్ళీ గిఫ్ట్ ఇస్తామని చెప్పి ప్రజలు మనకు ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఎంపీగా మన కేసీ నాని గారి, అలాగే సెంట్రల్ తూర్పు కూడా విజయం కైవసం చేసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేయను. ఈ మీడియా పశ్చిమ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఉన్నా మేయర్ పట్టించుకోవటం లేదని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆరోపించారు. పశ్చిమంలో ఉండి వెళ్లిన ఎమ్మెల్యే వెల్లంపల్లి కూడా ఈ సమస్యను గాలికి వదిలివేసి సెంట్రల్కి వెళ్లాడని ఎద్దేవా చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, కార్పొరేటర్లు, అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారని ఆయన విమర్శించారు. త్రాగునీటి సమస్యని పరిష్కరించాలని పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్లో బ్రహ్మంగారి మఠం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడారు. గత 20 రోజులుగా పాత బస్తీల్లోని 47, 48వ డివిజన్లో తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని ఆయన తెలిపారు. కనీసం కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు తాగునీటి సమస్యను పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు పెంచుతారు, కానీ ప్రజల సమస్యల్ని అధికార పార్టీకి పట్టవని విమర్శించారు. ప్రజల మీద అన్ని పన్నుల్ని పెంచి మౌలిక సదుపాయాలని ఎందుకు పరిష్కరించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం ఏరులే పారుతూ ఉన్న పశ్చిమంలో మాత్రం నీటి సమస్యని తీర్చలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. నీటి సమస్యను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో నగరపాలక సంస్థను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. గత 20 రోజులుగా పాత బస్తీ 47, 48 డివిజన్లో తీవ్రమైనటువంటి త్రాగునీటి ఎద్దడి ఉన్నది. కనీసం కార్పొరేషన్ అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ పట్టించుకొని నీటి ఎద్దడిని నివారించే దానికోసం చర్యలు చేపట్టకపోవటం దుర్మార్గం. ఎన్నికల ముందు ఇంటి పన్నులు పెంచమని చెప్పారు. ఎన్నికలలో గెలిచిన తర్వాత 49 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు విజయవాడ నగరంలో ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది చాలాగా ఉన్నటువంటి ఎంపీ కూడా అదే పార్టీలోకి చేరారు. కానీ ప్రజల సమస్యల మట్టికి వారికి పట్టవు.
ఇంటి పన్నుల మట్టికి విభజిస్తారు. ఇంటి పన్ను, చెత్త మీద పన్ను, నీటి ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీలు, ఇన్ని ఛార్జీలు వసూలు చేసేటటువంటి మీరు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎందుకు శ్రద్ధ చూపించట్లేదని చెప్పి సిపిఐగా అడుగుతా ఉన్నాం. గత 20 రోజులుగా కొండ ప్రాంతం, దిగువ ప్రాంతం 2 ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి ఇక్కడ ఉన్నది. పక్కనే మేయర్ గారు ఉన్నారు, మేయర్ గారికి పట్టదు. ఇటు పక్కన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనకి పట్టదు. ఆయనంతా కూడా ఇప్పుడు పాత బస్తీ వదిలేశాడు. ఆయన పాత బస్తీ వదిలేసి ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గం మీద పడ్డాడు తప్ప ఇక్కడ సమస్యలు కనీసం స్పందించేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో ఇవాళ సిపిఐ 48వ డివిజన్ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మంగారి మఠం వద్ద బూస్టర్ పంపు హౌస్ వద్ద నిరసన కార్యక్రమం, మహిళలు కూడా పెద్ద ఎత్తున స్థానిక మహిళలు పాల్గొని తమ యొక్క నిరసన అధికారుల పట్ల అధికార పక్షం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నగరంలో మద్యం చూస్తే ఏర్లే పారుతుంది. మద్యానికి మట్టికి కొరవ లేదు, తాగే నీరుకి మట్టికి తీవ్రమైనటువంటి కొరత ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కాబట్టి ప్రజల యొక్క పార్వతి అండి, స్థానిక మహిళని ఇక్కడ ఆ నీటి ఎద్దడిని తట్టుకున్నటువంటి వాళ్ళలో నేను ఒకదాన్ని. ఈ నీటి ఎద్దడి తగ్గాలని ఏదో పొద్దున ఒక పావుగంట 20 నిమిషాలు, సాయంత్రం ఒక పావుగంట 20 నిమిషాలు ఇవ్వకుండా పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట వాటర్ ఇస్తే సమూలంగా సరిపోతుంది. ఒక 2 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, ఒక ట్యాప్కి ఒకళ్ళకి దొరికితే ఒకళ్ళకి కొట్టుకుంటున్నారు నీళ్ళ కోసం. ఈ విరోధాలు ఎలా ఉన్నాయంటే ఒకప్పుడు ఎప్పుడో పూర్వకాలం నాడు అనుభవించాము, మళ్ళీ ఆ రోజులు ఇప్పుడు వస్తున్నాయి. ఇంత డెవలప్ అయిన ఈ రోజుల్లో ఇంత పన్నులు వసూలు చేస్తున్న ఈ టైంలోని నీళ్లు దొరకటం అంటే ఇబ్బందికరం. మందు చూడండి, పొద్దున్నే తెల్లారగట్ల నుంచి దొరుకుద్ది, ఏర్లై పారుద్ది. మందుకి ఎటువంటి ఇబ్బంది లేదు, అది ఎందుకంటే ఖజానాలు నిండేది కాబట్టి. ఇది స్థానిక ప్రజలు ఇబ్బంది పడినా పట్టించుకున్నటువంటి ప్రవర్తన, మరి వాళ్ళకి వినపడదు కనపడదు అనేలాగా ప్రవర్తిస్తున్నారు. వాటర్ అండి ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎండాకాలంలో ఉన్న పరిస్థితి ఏంటి? మరి ఇంట్లో ఏ టయానికి వదులుతారో తెలియదు. కొన్ని పంపులు విధానాలు ఓ టైము అంటూ ఇస్తే బయటికి అండి ఇవాళ ఇద్దరు కష్టపడితే కానీ తినడానికి తిండి లేదు. అటువంటి సమయంలో భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుకుంటారు. ఒక సమయానికి ఇస్తే పంపు నీళ్ళు, ఆ సమయానికి పట్టుకుని బయటికి పోతారు, వాళ్ళు కూలోనారు పోతారు. ఒకటి. రెండోది ఏంటంటే నిత్యావసర సరుకుల్లో నేను జీవితంలో వినలా 1 గ్రాము బంగారం కొనవచ్చు, ఏది ఎల్లుల్లిపాయ రేటు పెడితే. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ సదరన్ జోన్ నూతన చైర్మన్ గా రామరాజు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా డిఎం భట్టడ్, కార్యదర్శిగా చక్ర రమణ, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ సభ్యుల్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం కిరణ్మయ్ ఈ సందర్భంగా అభినందించారు. పన్ను చట్టాలలో రోజువారీ సంస్కరణలో వచ్చే లోపాలను అధిగమిస్తూ నూతన కమిటీ పనిచేయాలని ఆమె సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ సదరన్ జోన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. నూతన చైర్మన్ రామరాజు శ్రీనివాసరావుతో సహా ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం కిరణ్మయి ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పన్ను చట్టాలలో రోజువారీ సంస్కరణలు వస్తున్నాయని తెలిపారు. ఈ పోకడల్ని ఎదుర్కోవటం చాలా లోపభూయిష్టంగా ఉందని చెప్పారు. నూతన కమిటీ ఈ ఇబ్బందుల్ని అధిగమించాలని సూచించారు. అనంతరం నూతన చైర్మన్ రామరాజు శ్రీనివాసరావు మాట్లాడారు. 6 రాష్ట్రాల నుండి 500 మందికి పైగా సభ్యులు హాజరయ్యారని చెప్పారు. ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ యొక్క వృత్తి నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ పనిచేస్తుందని చెప్పారు. ప్రాక్టీషనర్స్ కు శిక్షణ తరగతులు నిర్వహించడం, వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని వెల్లడించారు. వ్యాపార వర్గాల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని కూడా పరిష్కరించే విధంగా పనిచేస్తామని చెప్పుకొచ్చారు. ఇందులో సభ్యులుగా ఉన్న ఎంతో మంది సుప్రీంకోర్టు జడ్జిలుగా, హైకోర్టు జడ్జిలుగా వ్యవహరించారని పేర్కొన్నారు. All the best to the newly inducted members of this tax federation, South Zone, and with the everyday reforms in the tax laws, direct and indirect taxes, it's very difficult for them to cope up with the newly emerging trends. So I wish them very happy success in the upcoming pursuit. So I wish them all the best. Federation of Tax Practitioners South Zone నూతన కమిటీ 2024-25 కమిటీకి ప్రమాణ స్వీకారోత్సవం ఇక్కడ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జస్టిస్ కిరణ్మయ్ గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు వారు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో 6 రాష్ట్రాల నుంచి మా సభ్యులందరూ 500 మందికి పైగా పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ట్యాక్స్ ప్రొఫెషనల్స్ యొక్క వృత్తి నైపుణ్యాలను పెంచడానికి
అనేక విధాలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. వారు ట్రైనింగ్ క్లాసెస్ కానీ, లేకపోతే వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం కానీ, అలానే వ్యాపార వర్గాల యొక్క సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేయడంలో మేము ముందుంటాము. ఇది ఆల్ ఇండియా వైడ్గా ఉన్నది. దీంట్లో మెంబర్స్గా ఉన్న వాళ్ళు ఎంతోమంది సుప్రీంకోర్టు జడ్జిలుగా, హైకోర్టు జడ్జెస్గా కూడా ఎలివేట్ అవ్వడం జరిగింది. చాలా విశేషమైనటువంటి సంస్థ ఇది. ఈ సంస్థకి నేను అధ్యక్షుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తూ మరిన్ని కార్యక్రమాలు ముందు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. లోక కళ్యాణార్థం యాగాలు చేయడం శుభపరిణామమని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కరువు కాటకాలు దరిచేరకుండా వర్షాలు సమృద్ధిగా పడాలని, యాగ ఫలితాలు ప్రతి ఒక్కరికి దక్కాలని ఆకాంక్షించారు. సత్యనారాయణపురంలోని గాయత్రి కళ్యాణ మండపం నందు జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు ఎమ్మెల్యే దంపతులకు వేదాశీర్వచనం అందజేశారు. అన్ని వర్గాల ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ 3 రోజులుగా ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టడం శుభపరిణామమని మల్లాది విష్ణు అన్నారు. కరువు కాటకాలు దరిచేరకుండా వర్షాలు సమృద్ధిగా పడాలని, యాగ ఫలితాలు ప్రతి ఒక్కరికి దక్కాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. పాడి పంటలతో రైతులు సకల వృత్తులు పరిడవిల్లాలని, నిరుపేదలు, సామాన్యులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో విరాజిల్లాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్ప బలానికి దైవబలం కూడా తోడవాలని కాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, సుఖశాంతులు, సిరి సంపదలు చేకూరాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించాలని అభిలాషించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సర్వాణి మూర్తి, నాయకులు దోనేపూడి శ్రీనివాసు, ఎల్లాప్రగడ సుధీర్ బాబు, జేకే సుబ్బారావు, చల్లా సుధాకర్, శనగవరపు శ్రీనివాసు, కమ్మిలి రత్నకుమార్, కోలవెన్ను కొండ, ఎం సత్య శ్రీహరి, కొప్పారపు మారుతి, చామర్తి మూర్తి, పి సనతు భక్తులు పెద్దెత్తున పాల్గొన్నారు. గాయత్రి కళ్యాణ మండపంలో లోక కళ్యాణార్థం కొంతమంది మిత్రులందరూ కూడా కలిసి అనేక హోమాలను చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా లక్ష్మీ గణపతి హోమం, ప్రత్యంగ దేవత, అలాగే మృదుల మూర్తి, ఇట్లాగే ప్రత్యంగిని, ఇలా 6 హోమాలని ఈరోజు ఇక్కడ గాయత్రి కళ్యాణ మండపంలో చేయడం జరిగింది. మిత్రులందరూ కూడా, కార్పొరేటర్ మూర్తి గారు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి హోమాల ద్వారా, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ మంచి జరగాలి అనేది ఒక ఆలోచన. కాబట్టి ఈరోజు ఈ హోమాల ద్వారా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అలాగే ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ రాష్ట్ర నిరుద్యోగుల్ని మోసం చేశారని మండిపడ్డారు. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద డిఎస్సీ సాధన కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ నాయకులు, నిరుద్యోగులు 36 గంటల దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, డిఎస్సీ ఇవ్వని ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని మండిపడ్డారు. జగన్ సర్కార్ రాష్ట్ర నిరుద్యోగుల్ని మోసం చేశారని మండిపడ్డారు. తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకుంటే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. అనంతరం డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ డిఎస్సీ కోసం అనేక విధాలుగా పోరాడినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మురళీకృష్ణ, స్టూడెంట్స్ యూనియన్ ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ అండ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని ఇక్కడ విద్యార్థులతో ధర్నా చేస్తున్నాము. ఇక్కడ మాకు కావాల్సింది ఒకటే, ఉచితాలు వద్దు, భవిష్యత్తు కావాలి. అలాగే మైనార్టీ, జిల్లాకు ఒక మైనార్టీ కాలేజెస్ ఇస్తానని చెప్పని గతంలో గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. కానీ జిల్లాకు ఒక కాలేజీ కాదు కదా, 5 జిల్లాలకు కూడా ఒక మైనారిటీ కాలేజీ లేదు. అలాగే స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్లు వస్తాయనే నమ్మకంతో చాలామంది విద్యార్థులు కాలేజీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక నెపంతో ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో వాళ్ళు అత్యధిక ఫీజులు కట్టలేక ఎయిడెడ్ కాలేజెస్ అని చెప్పని డివైడ్ చేసిన తర్వాత గవర్నమెంట్ కంట్రోల్ లేకపోవడంతో ఈరోజు స్టూడెంట్స్ ఫీజులు కట్టలేక చాలామంది సర్టిఫికెట్లు కాలేజీలో స్ట్రక్ అయిపోయాయి. మ్యాక్సిమం 22% ఆఫ్ ది స్టూడెంట్స్వి కంపేర్ టు టోటల్ ఎంబీబీఎస్ నుంచి ఎల్కేజీ వరకు చాలామంది స్టూడెంట్స్వి కాలేజీల్లో, స్కూల్లో స్ట్రక్ అయిపోయి సర్టిఫికెట్లు తీసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అంటే 4 లక్షల నుంచి 5 లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ సర్టిఫికేట్లు కనుక లోపల ఉండటం వల్ల వాళ్ళు జాబులు జాయిన్ అవుదామన్నా, ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అవుదామన్నా ఈ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్లు లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంట్లోనూ ఇప్పుడు అందరూ గంజాయిలు పెరుగుతున్నాయి, చెడు వ్యసనాలకు వెళ్తున్నారని గవర్నమెంట్ చెప్తుంది. దానికి వెళ్ళడానికి కారణం ఇవే మెయిన్ రీజను. వాళ్ళకి ఉద్యోగాలు దొరక్క చెడు వ్యసనాలకు అలవాటు అవుతున్నారు. మేము ఇమీడియట్లీ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఫీజు రియంబర్స్మెంట్లు రిలీజ్ చేయాలి. అలాగే ఎవరైతే అర్హత ఉన్న స్టూడెంట్స్ సర్టిఫికేట్లు కాలేజీలో స్ట్రక్ అయిపోయినాయో వాళ్ళని ఇమీడియట్లీ కాలేజీలో సర్టిఫికేట్లు తీసుకురావాలని కోరుచున్నాం. మేము ఇప్పుడే హెచ్చరిస్తున్నాం. ఇది కనుక మీరు గవర్నమెంట్ కనుక సీరియస్గా తీసుకొని ముందుకు రాకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తం బస్సు యాత్ర చేసి స్టూడెంట్స్ మొత్తం బయటకు వచ్చి మేము ధర్నాలు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. మీరు సిద్ధం అన్నారు. దేనికి సిద్ధం మాకు ముందు చెప్పండి. మాకు ఉచితాలు వద్దు, భవిష్యత్తు కావాలి. అది ఇచ్చే దమ్ముంటే మీరు సిద్ధం కండి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని 175 సీట్లకు 175 సీట్లు గెలిపి మన టార్గెట్ అన్న సీఎం జగన్. జరగబోయే యుద్ధంలో గెలుపు మనదేనని ధీమా. టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా అందరినీ ఓడించాలని పిలుపు. పీలేరు జనగర్జన రాష్ట్రమంతా వినిపించాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం సమీపించిందని వ్యాఖ్య. ఇలాంటి జలగ మనకెందుకు అంటూ విమర్శ. సీఎం జగన్ పై మరొకసారి మండిపడ్డ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించిన షర్మిల, వైఎస్ కట్టిన ప్రాజెక్టు మెయింటెనెన్స్ కూడా చేయని మీరు వైఎస్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్న. ముఖ్యమంత్రి జగన్ పై పలు విమర్శలు గుప్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. గిరిజన గ్రామాల నుంచి గర్భిణీల్ని, అనారోగ్య బాధితుల్ని ఆసుపత్రులకు తరలించారంటే డోలీలో తీసుకువెళ్లాల్సి వస్తుందని ఆవేదన. సమగ్ర వైద్య సదుపాయాలు, విద్యుత్, త్రాగునీరు, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.